నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు. కాఠ్మాండు నుంచి 217 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గురువారం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం, కడపలకు రప్పించే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారితో పాటు ఉందని భరోసా ఇచ్చారు. అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. చిక్కుకున్న వారితో ఫోన్లో మాట్లాడుతూ త్వరలోనే సురక్షితంగా స్వదేశానికి రానున్నారని హామీ ఇచ్చారు. దేశం వెలుపల చిక్కుకుపోయిన ప్రతి తెలుగువాడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ చర్యతో కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట కలుగుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడంతా ఇష్యూ సెటిల్ అయిపోయింది, పర్మిషన్ ఇచ్చారు. సో అందుకే రేపు మధ్యాహ్నం మనం ఫ్లైట్ వెళ్తుంది. మన వాళ్ళు వైజాగ్ కి, ఇంకా ఐ థింక్ అక్కడి నుంచి 2.5 గంటల ఫ్లైట్ మనకి వైజాగ్ కి. వైజాగ్ నుంచి ఒక 45 మినిట్స్ కడప. అదంతా మేము ట్రాక్ చేసుకుంటున్నాం. అదే ఇబ్బంది లేదు, మేము ట్రాక్ చేసుకుంటున్నాం. కావాలంటే కాపీస్ అని కూడా పంపిస్తాము. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ. రియల్ టైం మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో క్వశ్చన్స్. అలాంటి పరిస్థితి రాలేదు, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు. గ్రూప్ 1 అవినీతి కేసులో హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ అవకతవకలను బయటపెట్టిన వెంటనే సీఎం రేవంత్ మరోసారి డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం మీడియాలో స్పేస్ ఆక్యుపై చేయగలిగిన ప్రజల మనసులో స్థానం సంపాదించడం రేవంత్ వల్ల కాదని ఎద్దేవా చేశారు. ఇదొక లొట్టపీసు కేసు అని కేటీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. నిజంగా కేసులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల అరాచక పాలనపై 100 కేసులు పెట్టి జైలుకు పంపాలని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత రేవంత్ పాలనపై శాపనార్థాలు పెడుతున్నారని, గురుకుల ఆస్తులలో విషహారం వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మలు కూడా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రైతులు యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలు, డైవర్షన్ రాజకీయాలతో బీఆర్ఎస్ ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. హైదరాబాద్ లో రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు ప్రశంసనీయమని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ అభినందించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేంద్ర, పురపాలక కార్యదర్శి ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రోడ్డు భద్రతపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని కమిటీ సూచించింది. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి జరగాలి, కానీ ఫార్ములా పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను కేసు పెడతా అని, కేసు మీ మీదనే పెడతాం, మీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేయలేవో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మీలాగత అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ డబ్బులు తీసుకుంటున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ ఇవాళ ఏందో సేపు ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నీ మీద విలకాన్నే ఉంది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ నొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరూ కూడా తెలుసు. ఇటు ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. ఉండేది నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తేనేమో తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే గాని ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపం ఉందో చూస్తున్నాం. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటి వరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా
తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి. ఇవాళ ఏదో గిరి దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు ప్రభుత్వం అంటే. ప్రభుత్వం ప్రజలు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం, కేసులు పెడతానడం ఇవి ఒడిచిపోయినాయి. ఇక బంద్ చేసుకో. ఇవి ఈ చిల్లర టాక్టిక్స్ తో నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు. కొత్తగా ఏదైనా వెతుక్కో. రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వచ్చిపోయినాయి. నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి. ఈ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలివి తక్కువతనం. ఈ పనికిమాలి అన్ని కూడా ఉంటాయి. రైతులు యూరియా కొరకు అవతల పడిగాపుడు కాస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు, గుర్తుపెట్టుకో. ఇది కొత్తగా ఇయ్యాలేందో నువ్వు చెప్పలే. దీంతో ఏమో అయ్యేదేం లేదు. ఒక పూట మీడియాలో ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతా ఉందలేం సందేహం లేదు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది, సమయం కూడా దగ్గర పడ్డట్టుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనితోని మూడి మందం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇవ్వడంతో. బహుశా మీ నాయకుడికి ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నాడు. ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్నట్లే అవుతుందని స్పష్టం చేశారు. పేదల ఇల్లు కూలగొట్టడానికే హైడ్రా బృందాలు వెళ్తాయని, పేదల ఇల్లు మాత్రం ఎప్పటికీ తాకవని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిందేనని పిలుపునిచ్చారు. మనం కేసీఆర్ సైనికులమని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు నష్టం తప్ప మేలు జరగదని హెచ్చరించారు. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రతి ఓటు బీఆర్ఎస్ బలాన్ని పెంచుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ సమస్యను నా సమస్యను కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని. దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, FTLలో. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా. ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం. అవసరమైతే ఆఖరికి ఓటుకి ఇంత కొడితే గరీబ్ గాలు మాకేయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. నేను మీ అందరిని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం. పెద్దలు ఎల్ రమణ గారు, రవీంద్రరావు గారు ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు. మనమందరం కూడా కేసీఆర్ గారి గులాబీ సైనికులం. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన గ్రూప్ 1 అవకతవకల వెనుక కాంగ్రెస్ నాయకులే ఉన్నారని ఆరోపించారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు కాంగ్రెస్ దొంగలు కలిసి గ్రూప్ 1 ఉద్యోగాలను పంచుకున్నారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తును అనగదొక్కుతూ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం అవినీతి కూకటి వేలల్లా విస్తరిస్తోందని, యువతను మోసం చేస్తున్నారని రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో నిజాయితీ, పారదర్శకత అనే మాటలకే అర్థం లేకుండా పోయిందని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే అది స్కామ్ల పార్టీ. దాని సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1 లో కూడా ఒక స్కామ్ చేయడం చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ముందు గోయి వెనుక నొయ్యి అన్న చిన్నంగా ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే ఆ నోటిఫికేషన్ కాస్త గద్దల్లాగా ఎత్తుకోబోయి దొంగలు ఊరు వంచుకున్నట్టు ఈరోజు అంగట్లో సరుకుల్లాగా ఈరోజు ఉద్యోగాలను పంపిణీ చేయడం చాలా దుర్మార్గము. నిన్న హైకోర్టు తీర్పు వస్తే ఈ రోజు వరకు కూడా TGPSC స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది నిన్న తీర్పు వస్తే హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం, మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తాము, ఈ విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎందుకు చెప్తలేరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇక్కడికి వస్తే ఈరోజు చాలా మంది నిరుద్యోగులు చాలా మంది గేట్ల దగ్గర వేచి చూస్తున్నారు. చైర్మన్ ని కలవాలి, సెక్రటరీని కలవాలి, మా గోడును వెళ్లబుచ్చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈరోజు పోలీసులను పెడతారు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేసేది పోలీసుల పాలన. మీరు నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తే ఈరోజు 100 మంది పోలీసులు ఎందుకు పెట్టిల్లు, ఇన్ని జీబులను ఎందుకు పెట్టిల్లు, ఇన్ని వ్యాన్లను ఎందుకు పెట్టిల్లు ఒక్కసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా
కోరుతా ఉన్నాము. ఏది ఏమైనా ఎంతమంది పోలీసులను పెట్టినా, ఎన్ని బ్యారికేడ్లను పెట్టినా, ఎన్ని వ్యాన్లను పెట్టినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారి సూచన మేరకు పెద్దల సమక్షంలో మేము టీజీపీఎస్సీ సెక్రటరీని కలవడం జరిగింది. చైర్మన్ గారు ఎందుకు లేరో మరి వారే సమాధానం చెప్పాలి. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను న్యాయం చేస్తామని ముందుకు రావాల్సిందిగా, చేసిన తప్పుకు క్షమాపణ కోరాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ది పనుల కోసం అవసరమైన నిధులను సమకూర్చి ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని గణేష్ వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్వీ రాష్ట అధ్యకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు ఆదేశాలను పాటించి ఇప్పటికైనా గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి అప్పీలుకు వెళ్లకుండా వెంటనే పరీక్షను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని మండిపడ్డారు. విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను విస్మరిస్తూ అవినీతికి కవచంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేపు రేవంత్ ప్రభుత్వం టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల వెనుక బీఆర్ఎస్వీ బలంగా నిలుస్తోందని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమని తెలిపారు. యువతను మోసం చేసే విధానాలను బహిర్గతం చేయడమే తమ లక్ష్యమని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పాటిస్తూ మళ్ళీ ఎందుకంటే ఇంతమంది 20,000 పైగా మంది అభ్యర్థుల వాల్యుయేషన్ చేయడం సాధ్యం కాదు. మొదలే మీరు చేయలేకపోయారు కాబట్టి మీ దగ్గర చేసే సత్తా లేదు కాబట్టి ఇప్పటికైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొండి దగ్గర పోకుండా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. లక్షలాది మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి. వీళ్ళు చాలా సిగ్గు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో ఏ విధంగా డబుల్ ఆర్టికల్ ఇష్యూ చేసామో ఇవాళ కూడా అదే ఇష్యూ చేసాం తప్ప మేము కొత్తగా మేము ఏం చేయాలని చెప్పి ఇవాళ వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని వాళ్ళు చేయడం జరుగుతా ఉంది. 2011 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు డబుల్ ఆర్టికల్ ఇచ్చి పోస్టులు అమ్ముకున్నారని చెప్పి ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజు మేము పోరాటం చేశాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటం చేశాం. ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థులు గ్రూప్ 1 చదువుకోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాలన్నా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా
అప్పీల్ పోకుండా, డివిజన్ బెంచ్ పోకుండా, సుప్రీంకోర్టు పోకుండా ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ ను కండక్ట్ చేయని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకంగా దిష్టిబొమ్మలతో కార్యక్రమం చేయాలని చెప్పి, నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఇవాళ విద్యార్థులకు అందరికీ వాళ్ళని పిలుపునిస్తా ఉన్నాం. ఈ పిలుపులో ప్రతి నిరుద్యోగి కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా బుద్ధి వచ్చే విధంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల పునఃమూల్యాంకనపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ లోపాభూయిష్ట విధానాలను అనుసరించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో లక్షలాది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీ ఘటనల వల్ల విద్యార్థులకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగుతుండడాన్ని ఖండించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీసే విధంగా పాలన సాగుతుందని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. This order is a slap on the face of Telangana government, and it shows the lack of interest of Telangana state government on Public Service Commission, on which the lakhs of students, unemployed youth, wait and depend for the employment announcements and conducting of examination. This type of attitude of both earlier the government where the leakages of papers were there, and this government which failed to conduct examination properly, failed to evaluate the papers properly, which made hundreds of students to suffer because of the attitude of the state government. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేషరతుగా పాటించి వెంటనే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద లాయర్లను పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్లడం అంటే విద్యార్థుల గొంతు కోసినట్టే అవుతుందని అన్నారు. అవినీతికి పాల్పడి నిరుద్యోగ యువత భవిష్యత్తును అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 అవకతవకల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా వారిని బహిర్గతం చేసి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత న్యాయం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. వాళ్ళ స్వంత పరీక్ష అయినట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులన్నీ కూడా చేస్తున్నారు. నిన్న హైకోర్టు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలా, వాళ్ళ కాళ్ళు కడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి. 227 పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఒక పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి చెంప చెల్లు అనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జిమెంట్ లో రాసిండ్రు. మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ 1 పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అది హాల్ టికెట్ల వితరణ విషయంలో కావచ్చు, ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను సీరియల్ గా పెట్టడం కావచ్చు, ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చిన ర్యాంకులు ఇవ్వడం కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళ నోళ్లలో మన్ను కొట్టే విధంగా, వాళ్ళ జీవితాలు చెలగాటమాడే విధంగా వాళ్ళకు మార్కులు తక్కువ ఇవ్వడం కావచ్చు. ఇట్లా పుంకాలుగా ఆ జడ్జిమెంట్ లో ఉన్న అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఇది టీజీపీఎస్సీ కాదు, ఇది తెలంగాణ నిరుద్యోగుల పార్టీ శాపం అనేటువంటి రీతిలో కనబడ్డది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం, ఈ టీజీపీఎస్సీ ఇద్దరు కూడా బాధ్యులైన విషయం కనబడ్డది. వాస్తవం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. జీవో 29 అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చినారు. ఈ జీవో తప్పు. ఈ జీవోలో ఉన్నటువంటి అంశాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వర్గాలకు, అడగలెక్కబడ్డ వర్గాలకు అన్యాయం అవుతుందని చెప్పని సహేతుకంగా ఆధారాలతో చూపెట్టినప్పటికీ కూడా జీవో 29 లో ఒంటెద్దు పోకడతో దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరించి ఆ జీవో 29 అమలు చేసే ప్రయత్నం చేసినారు. సరే, ప్రిలిమ్స్ అయిపోయింది. కనీసం మెయిన్స్ ఎగ్జామ్ అన్నా చక్కగా నిర్వహిస్తారా అంటే దాన్ని కూడా పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించినారు. ఇంతకుముందు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మొత్తానికి గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారు ఏమో అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పట్ల కనీస అవగాహన ఉన్నవాడైనా సరే, టీజీపీఎస్సీ రూల్స్ అమలు చేయాలని చిత్తశుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా ఈ రకమైనటువంటి ఒక తప్పులు కూడా చేయరు.
నేను తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒకసారి ఆ 220 పేజీల జడ్జిమెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజ రంగు బయటపడుతుంది, టీజీపీఎస్సీ నిజ రంగు బయటపడుతుంది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము. మళ్ళా మా గెల్లు శ్రీనివాస్ గారు, విద్యార్థి నాయకులు వారు వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషరతుగా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి. వీఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్ అపీల్ చేస్తాం, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొస్తాం, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న లాయర్లను పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము, రిట్ అపీల్ చేస్తాము, ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పని అంటున్నారు. ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు కోసినట్టే. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద రాయలు కావచ్చు, రిట్ అపీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే, కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు, టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాలా. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విజ్ఞత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని. నిర్మల్ జిల్లా బాసరాలో 30 పడకల ఆధునిక ఆసుపత్రి శంకుస్థాపన ఘనంగా జరిగింది. రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. 5,75,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడుతోందని జూపల్లి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రి బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని, నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. బాసర అభివృద్ది కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. బాసర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసే పథకం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయ అభివృద్ధి కోసం ఒకటి, రెండవది పునాది రాయి, మూడవది ఈ మధ్యలో కూర్చున్న భారీ వర్షాల వల్ల పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి వాటిని ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోకుండా దాని కోసం. రాయలసీమను కృష్ణా జలాలతో సుసంపన్నం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు అన్నారు. చెరువులు కలకలలాడుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వ కృషి ఫలితమని పేర్కొన్నారు. రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడకుండా పడు ప్రాజెక్టులను ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనుకబడ్డదని మండిపడ్డారు. ఆ పార్టీ అవినీతి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కృషితో రాయలసీమలో అభివృద్ది పనులు ఊపందుకున్నాయని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వమే రాయలసీమ రైతులకు జీవనాధారం అవుతుందని కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా భూస్వాములు, పెత్తందారులు వాడుకుంటే గడిచిన 3.5 దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఓట్ల రాజకీయ కోసం ఉపయోగించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాయలసీమలో అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యేదాన్ని నేను అడుగుతా ఉన్నా. హంద్రీనివా, గాలేరు నగరి, సుజల సర్వంతులు, తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు తారక రాముడైతే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడుగా శ్రమ ఉంది, ఆలోచన ఉంది. ఆయన ముందులో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే.
ములుగులో ఆత్మహత్య చేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. కుటుంబానికి అండగా నిలుస్తూ 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధలో ఉన్న కుటుంబాన్ని భవిష్యత్తులోనూ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మహేష్ మృతిని విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నందుకు సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మహేష్ కుటుంబం ఇబ్బందుల్లో ఉండకూడదని, పిల్లల విద్య భవిష్యత్ కోసం కూడా తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన కర్తవ్యమని సీతక్క అన్నారు. కానీ మా జేబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కానీ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిండు. వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో రిచ్ హైయెస్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇలా డబ్బాలు పట్టుకొని వచ్చి మైదా మహేష్ పేరుతోటి వసూలు చేయడం అనేది బాధాకరము. సరే, వాళ్ళ కుటుంబానికి అది నచ్చిందా నచ్చలేదా వాళ్ళ ఇష్టము. కానీ ఈరోజు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది గవర్నమెంట్ నుంచి కూడా మేము దాదాపుగా 5 లక్షల వరకు మేము సాయం చేస్తున్నాం. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉండే, ఇంకా ఇల్లు అని పెట్టిద్దాం అనుకుని ఇవన్నీ కూడా ఉన్నాక గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఏదైతే చేసిరో రాజకీయం కోసం, అది చాలా బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో శ్యామలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. టీటీడీ నుంచి బదిలీ అయిన ఆయన విధి నిర్వహణలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గత 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రత్యేకంగా అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. భక్తుల సౌకర్యం కోసం పలు ఆధునిక సదుపాయాలు అందించామని చెప్పారు. టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా టీటీడీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. శ్యామలరావు సేవలు తిరుమల చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు. ఈ గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడడం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. కర్నూలులోని ఓరవకల్లు రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. అనంతపురం నుంచి కర్నూలుకు చేరుకున్న ఆయన విజయవాడ వెళ్లే విమానానికి సమయం ఉండడంతో ఆకస్మికంగా రాక్ గార్డెన్ ను సందర్శించారు. సహజ సిద్దంగా ఏర్పడిన ఈ రాళ్ల తుళ్లు విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా సదుపాయాలను అభివృద్ది చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓరవకల్లు రాక్ గార్డెన్ అభివృద్ది పర్యాటక రంగానికి ఊతమివ్వడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. వాటర్ ఫ్లో, లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. డాకు మహారాజ్ షూటింగ్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తాం.